సూర్యకాంతి అనేది ఆరోగ్యానికి ఎంతో అవసరం. మన పెద్దలంతా కూడా రెగ్యులర్ గా సూర్య నమస్కారాలు చేసేవారు. ఎందుకు? సన్లైట్ కి ఎక్స్పోజ్ అవడం కోసమే. చాలా మంది పండితులు పొద్దున్నే సూర్యుడిని చూస్తూ సంధ్యావందనం చేస్తారు. అలాగే మన పెద్దలు రోజు గాయత్రి మంత్రం చదవండి. గాయత్రి మంత్రం చదివేటప్పుడు సూర్యుడిని చూసి నమస్కారం చేసుకొని చదవమని చెప్తారు. వీటన్నిటిని చూస్తే మనకి ఏమర్థం అవుతుంది? మన తాత ముత్తాతలు అందరికీ కూడా ఈ సూర్యరశ్మి యొక్క విలువ తెలుసు. ఇప్పుడు సన్లైట్ కి ఎక్స్పోజ్ అయితే విటమిన్ డి పెరుగుతుందని సైంటిస్ట్ చెప్తున్నారు. దీనివల్ల ఎముకలు బలంగా ఉంటాయని కూడా చెప్తున్నారు. ఇంకా సైంటిస్టులకి మనకి తెలియని ఎన్ని విటమిన్స్ ఉన్నాయో సన్లైట్ లో మనకు వచ్చే బెనిఫిట్స్. ఇవే కాకుండా సన్లైట్ ఈజ్ ఎ వెరీ గుడ్ మూడ్ ఎలివేటర్. డిప్రెషన్ కూడా పూర్తిగా తగ్గిపోతుంది. మీరు ఎప్పుడైనా కోల్డ్ కంట్రీస్ లో ఒక నెల రోజులు కనుక ఉన్నట్టయితే తెలుస్తుంది. నేను చదువుకున్నప్పుడు ఒక 2 నెలలు ఎడింబరోలో ఉన్నాను. అప్పుడు తెలిసింది సన్లైట్ యొక్క విలువ ఎంతో, అది ఏ రకంగా మన మూడ్ ఎలివేట్ చేస్తుందో. సన్లైట్ కనుక ఎక్స్పోజ్ అయినట్టయితే మనకి రాత్రిపూట నిద్ర కూడా సక్రమంగా ఉంటుంది. బాడీ క్లాక్ సెట్ అవుతుంది. మినిమం మన అందరం కూడా రోజుకు ఒక 10 నిమిషాలు సన్లైట్ లో ఉంటే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.